మెగా డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధం. త్వరలో నోటిఫికేషన్ విడుదల. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు. దేశీ వర్గీకరణ వివాదం ముగియడంతో సిద్ధమవుతున్న ప్రభుత్వం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు డిఎస్సి నిర్వహణపై ప్రకటన. లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల ఎదురుచూపు. కర్నూలు జిల్లాలో 1600 ఎస్జీటీ పోస్టులు. కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డిఎస్సి నిర్వహణపైనే చేశారు. టెట్ పరీక్షను సైతం నిర్వహించారు. టెట్ ముగిసిన అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అయితే ఆలోగా ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియ అడ్డురావడంతో డిఎస్సి నిర్వహణకు బ్రేక్ పడింది. అప్పటినుంచి అదిగో ఇదిగో అంటూ డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడుతూనే ఉంది. కాగా ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తికావడంతో అనుకున్నట్లుగానే త్వరలో డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. దీంతో టెట్లో ఉత్తీర్ణులై డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులలో మరోసారి ఆశలు రేగాయి. మెగా డిఎస్సి నిర్వహణ త్వరలో చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యాప్తంగా ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను గుర్తించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2600కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎస్జీటీ పోస్టులు 1600 ఖాళీలున్నట్లు గుర్తించారు. గతేడాది డిసెంబరు వరకు ఉద్యోగ విరమణ చేసిన వారితో పాటు ప్రస్తుతమున్న ప్రతి ఖాళీని గుర్తించి వివరాలు వెలికితీశారు. వీటితో పాటు పీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్స్ పోస్టుల లెక్క తేలాల్సి ఉంది. ఇవన్నీ తేలితే పోస్టుల సంఖ్య 2600 పైగానే ఉండవచ్చని అంచనా. ఇదిలా ఉండగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏప్రిల్ 10వ తేదీన కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా చేయడానికి డీవైఎఫ్ఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటువంటి డిఎస్సి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.